ఇక్కడ ఆసీనులైనటువంటి మహాత్ములందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఆత్మస్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాంజలి చెప్తూ, భగవద్గీత ఎందుకు చదవాలి, ఏం చదవాలి అనేది మహాత్ములు చాలా వివరించి ఉన్నారు ఇప్పటికే. అయితే భగవద్గీత అంటే ఏంటి? సంసారము అనే మహాసముద్రంలో మనం నడిచి ఉన్నాం, ఇంకా అదే సంసారంలో తిరుగుతూ ఉన్నాం. దీనికి ఒక మహాత్ముడు ఏమన్నారంటే, సముద్రంలో నావికుడు ఒడ్డుకు చేరుకోవడానికి ఏది కావాలి అంటే ఒక లైట్ హౌస్ కావాలి. ఆ లైట్ హౌస్ ఉంటే సముద్రం నుంచి విశాఖపట్నానికి రాగలడు. లేదనుకోండి, ఆ బే ఆఫ్ బెంగాల్లో అక్కడే తిరుగుతూ ఉంటాడు. విశాఖపట్నంలో ఒక లైట్ హౌస్ ఉంటేనే ఆ నావికుడు ఒడ్డుకు చేరుకుంటాడు, నేల మీదికి రాగలడు. అలాగే మన జీవితంలో సంసారము అనే సుఖదుఖాల్లో ఉన్నాం మనం. వీటి నుంచి మనం బయటికి రావాలి ఎలా అంటే భగవద్గీత అనే లైట్ను పట్టుకోవాలి. ఆ కాంతితో మాత్రమే మనము జీవితం నుంచి, సుఖదుఖాల నుంచి, రాగద్వేషాల నుంచి, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలి ఆ పరమాత్మని చేరుకోవాలి. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, కానీ మానవుడికి నువ్వే దేవుడు అని చెప్పే గ్రంథం ఏదైనా ఉందంటే అదొక భగవద్గీత మాత్రమే. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే హృదేశేర్జున తిష్టతి బ్రాహ్మణ యంత్రారూఢ అని మాయ. వేరే ఏ ఇతర గ్రంథం కూడా భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు అని చెప్పట్లేదు. కాబట్టి భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే భగవద్గీతయే మార్గం. మరి భగవంతుని తెలుసుకోవడం మార్గంలో భక్తి అని అనుకుంటాం. మనం భక్తి అంటే సాధారణంగా ఏం చేస్తుంటాం? గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి మన కోరికల్ని భగవంతుడికి చెప్పుకోవడం, ఇది భక్తి అనుకుంటాం. కానీ మనకు భగవద్గీత బోధిస్తున్నటువంటి భక్తి ఏంటి? వారు చెప్పారు, మన సాయిరామ్ గారు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. మన భక్తి అంటే అద్వేష్ట సర్వభూతానం, ఎవరిని కూడా ద్వేషభావంతో చూడకూడదు, అందరినీ ప్రేమగా ఉండాలి, మైత్రితో, ప్రతి ఒక్కరితో, పిల్లలతో కావచ్చు, పెద్దలతో కావచ్చు, మిత్రుడితో కావచ్చు, శత్రువులతో కావచ్చు, అందరిలో కూడా ఆ పరమాత్మని మనం చూసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం అందరిలో ఉన్నది ఆ పరమాత్మే అని మనం దర్శిస్తామో దానికే మోక్షము, దానికే ఆనందము అని పేరు. మనం ఆ ఆనందం కావాలి అని అనుకుంటాం, ఇది ఉంటే నాకు ఆనందం. పిల్లలు ఉంటారు సాధారణంగా, చాక్లెట్ ఉంటే ఆనందం. ఒక చాక్లెట్ ఇస్తాం, 2 చాక్లెట్లు ఇస్తాం, 3 చాక్లెట్లు ఇస్తాం, 4వ చాక్లెట్ ఇస్తే ఏమంటాడు? నాకు ఈ చాక్లెట్ వద్దు, నాకు వేరే స్వీట్ కావాలి, లేకపోతే వేరే బ్రాండ్ చాక్లెట్ కావాలి అంటారు. మరియు 4వ చాక్లెట్కే ఆ ఆనందము పక్కకి వెళ్ళిపోతుంది. ఇది పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం. అలాగే పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు. పెద్దవారయ్యి ఈ సుఖం ఎక్కడుంది అని అనుకుంటారంటే తల్లిలో ఉంది. ఫస్ట్ పుట్టగానే పిల్లవాడు ఏమీ తెలియదు, పాలు తాగుతూ బతికేస్తూ ఉంటాడు. కొంచెం పెరిగి పెద్దవానే తల్లి అంటే ప్రీతి. అందరి దగ్గరికి, ఎవరి దగ్గర అంటే వాడి దగ్గరికి రాడు పిల్లవాడు, తల్లి దగ్గరికి మాత్రమే వెళ్తాడు. ఆ తర్వాత ఎందుకంటే తల్లిలో అతను చూస్తున్నాడు ఆ ఆనందాన్ని, మిగతా ఎక్కడా చూడట్లేదు. తర్వాత పెరిగి పెద్దగానే చాక్లెట్లు, వస్తువులు, ఫ్రెండ్స్, మిత్రులు, ఇలాగా రకరకాల విషయాల్లో మానవుడు చూస్తున్నాడు. పెళ్ళి పెద్దవాడు అవగానే కొంచెం కాలేజీకి వెళ్ళగానే పుస్తకాలు, తర్వాత పెళ్లి చేసుకోవడము, పిల్లలను కనడం, ఇలా జరిగిపోతూ ఉంది జీవితం. అయితే ఆనందం ఎక్కడ ఉంది? ఆనందాన్వేషణలో మనం ఆనందం ఎక్కడ ఉంది? బయట వస్తువుల్లో ఉందా? ప్రపంచ విషయాల్లో ఉన్నటువంటి వస్తువుల్లో ఉందా? కన్నేం చెప్తుంది? చూపు.
మనం ఈ రకాలైన కలర్స్, రకరకాల బొమ్మలు, సినిమా తెర మీద కనపడే బొమ్మలు అవి సత్యముగా కనిపిస్తున్నాయి, అవి చూస్తే నాకు ఆనందం కల్పిస్తుంది అని కళ్ళు చెప్తాయి. చెవులు మంచి మ్యూజిక్ కావాలని చెప్తాయి. నోరు మంచి రుచి, రకరకాల రుచికరమైన ఆహారంలో మనకు చాలా లభ్యమవుతుంది సమాజంలో. ఆ ఆహారం అంతా కావాలి అని నోరు చెప్తుంది. వాసన, మంచి పువ్వు బయట వికసిస్తుంది గార్డెన్లో, ఆ పువ్వు అలా వదిలేం. మనం ఏం చేస్తాం, దాన్ని తీసుకొని నాకు వాసన వస్తుందని మన జేబులోనో లేకపోతే మన తల్లోనో పెట్టుకుంటాం. సో ఇలాగా ఈ పంచేంద్రియాలు వాటి విషయాల మీద పోతూ ఉన్నాయి. అయితే వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవాలా వద్దా? ఇంద్రియాల్లో పడి, ఇంద్రియాల లాలసత్వంలో పడి, ఇంద్రియాలు ఏవి చెప్తూ వాటి వెనకాల పడి ప్రపంచంలో మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఇంద్రియాలకు శ్రమ ఉంటుంది, మనస్సుకు ఒత్తిడి ఉంటుంది. అంతే తప్ప పిల్లలు మేము ఫోకస్ చేయలేకుండా ఉంటామంటారు. ఫోకస్ ఎందుకు చేయట్లేదు? మన వాంట్స్ వేరే ఉన్నాయి, మన డిజైర్స్ వేరే ఉన్నాయి. అలా కాకుండా మీరు ఫోకస్, మీ సక్సెస్, నాకు చదువే కావాలి అని మీరు ఫోకస్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీ మైండ్ షార్ప్గా, ఎనర్జెటిక్గా, ఫోకస్డ్గా పనిచేస్తుంది. అప్పుడు మీరు చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారు. అదేవిధంగా పిల్లలు అలా ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ప్రపంచంలో ఈ 5 వస్తువులు, ఈ ఇంద్రియాల పట్ల వాటి వైపే వెళుతూ ఉన్నామా? లేకుంటే మనం వాటి నుంచి వెనక్కి తిరిగి పరమాత్మ వైపు తిరిగే ప్రయత్నం చేస్తున్నామా? ఎవరికి వారు మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఇంద్రియ వ్యాపారాన్ని పక్కన పెట్టి మనం పరమాత్ముడి వైపు పయనిస్తామో అప్పుడు మనం మోక్ష మార్గంలో ఉంటాం. అప్పుడే మనం మోక్షాన్ని చేరుకుంటాం. మోక్షం అంటే ఎక్కడా లేదండి, మీలోనే ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుని తెలుసుకునే ప్రయత్నం గీత మనకు బోధిస్తుంది. మరి ఆ భగవంతుని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి అంటే దేహాభిమానం. దేహం మీద మనకు అభిమానం ఉంటుంది. ఈ దేహమే నేను అన్నట్లు జీవిస్తూ ఉంటాం. ఈ దేహాభిమానాన్ని మనం కొంచెం పక్కన పెట్టాలి. దేహము, ఇంద్రియాలు, అలాగే మనస్సు ఎన్నెన్నో సంకల్పాలు కలిగిస్తూ ఉంటుంది. మనస్సు అంటేనే తాటి యొక్క ప్రవాహం. ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఇంకొక క్షణం ఉండదు. ఇలా ఈ ప్రవాహంలో నడిపేదాన్నే మనస్సు అని పేరు. ఈ మనం సంకల్పిస్తున్న ఈ భావాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని మనము సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము మనస్సులో వచ్చే థాట్స్ అన్నిటినీ మనం సాక్షిగా చూసే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు ఆనందానుభూతి వస్తుంది. దేహము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేనా? బుద్ధిలో చిన్నప్పటి నుంచి మనం పోగేసినటువంటి ఎన్నో భావజాలాలు ఉంటాయి. నేను ఐఏఎస్ను, నేను ఐపీఎస్ను, నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను, ఈ భావజాలం అంతా మన బుద్ధిలో ఉంటుంది. అది నేనా? ఒకవేళ అదే నేనైతే నిద్రపోయేటప్పుడు ఆ బుద్ధి నాకు రావాలి కదా. కేవలం జాగ్రత్త అవస్థలో మాత్రమే ఆ బుద్ధి పనికొస్తుంది. స్వప్నావస్థలో లేదు, సుషుప్తి అవస్థలో లేదు. మరి సుషుప్తిలో ఉన్నటువంటిది ఏంటి అంటే చైతన్య స్వరూపం, ఆనందం. ఆ ఆనందమే మీరు అయి ఉన్నారు, ఆ ఆనందమే నేను అని బోధించే గ్రంథం ఒకటి భగవద్గీత మరియు ఉపనిషత్తులు మాత్రమే. కాబట్టి మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే భగవద్గీతను పట్టుకొని అల్టిమేట్ గోల్ ఏంటి అంటే డాక్టర్ అవ్వడమో, ఇంజనీర్ అవ్వడమో, డబ్బు సంపాదించడమో కాదు. నేను ఆ పరమాత్మను అని తెలుసుకోవడమే అల్టిమేట్ గోల్. దానివైపు మనం అడుగులు వేయాలి. మరి దాని వైపు అడుగులు వేసే ప్రయత్నంలో అద్వేష్ట సర్వభూతాన మైత్రితో మన వ్యవహారం ఎలా ఉండాలి? అందరితో ప్రేమగా ఉండాలి.
ఎవరిని కూడా ద్వేషభావంతో చూడకూడదు. మిత్రుడు కానీ, శత్రుడు కానీ, పిల్లలు కానీ, పెద్దలను కానీ అందరినీ కూడా ప్రేమతో పలకరించాలి, ప్రేమతో మనం వ్యవహరించాలి. ఎప్పుడైతే మనము ప్రేమ అనే మన హృదయంలో ఉండే ప్రేమను మనం బయట తీసి పంచుతామో అప్పుడు మనకు ప్రపంచం అంతా ఎలా కనపడుతుంది అంటే చాలా చక్కగా కనపడుతుంది. ప్రపంచం అంతా కూడా మంచి వాళ్ళే కనపడతాడు, చెడ్డ వాళ్ళు ఎవరు కనిపించరు. ఎందుకంటే మన మనసు చెప్తుంది. ఇప్పుడు దూరం నుంచి అక్కడెక్కడి నుంచి నిన్న సాయంత్రం ఈ లైట్స్ అవి కొంచెం వెలుతురు అది లేదు, అక్కడి నుంచి ఎవరో వస్తూ ఉంటే దగ్గరికి వచ్చాక ఒక మనిషి ఆకారము మనిషి ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ మనిషి కొంచెం దగ్గరికి రాగానే ఇతను మిత్రుడు, ఇతను శత్రువు, ఇతను ఫలానా మనిషి అని కొంచెం దగ్గర రాగానే మనం చెప్తున్నాం. అంటే అదే మనిషి 4 అడుగులు వెనకల ఉన్నప్పుడు మిత్రశత్రు భావం లేదు, కానీ ఇప్పుడు 4 అడుగులు ముందుకు రాగానే మనకు సమీపించగానే ఇతను నా మిత్రుడు, ఇతను నా శత్రువు అని మనం టైటిల్స్ ఇస్తున్నాం. చూడండి, మనస్సు చేసే ఆలోచన ఎలా ఉంటుందో. 4 సెకండ్ల ముందు మనసు వేరే విధంగా ఉంది, 4 సెకండ్లు గడిచిన తర్వాత మనసు ఒక బ్రాండ్ వేసేసింది. ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు, ఇతను నా మిత్రుడు, ఇతను నా శత్రువు. ఈ బ్రాండింగ్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నుంచి వస్తుంది. ఈ మనస్సును మనము సాక్షిగా చూడగలగాలి. ఎప్పుడైతే మనము మనస్సును సాక్షిగా చూడగలుగుతామో అప్పుడు మన వ్యవహారం చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరితోనూ కొట్లాడము, అందరితో ప్రేమగా శాంతంగా నివసిస్తూ ఉంటాం. మనం చాలా కంప్లైంట్స్ చేస్తుంటాం. నాకు ఆఫీస్లో కుటుంబంలో ఎక్కడా కూడా సుఖశాంతులు లేవు అనే కంప్లైంట్ అందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఈ కంప్లైంట్ అంటే ఫస్ట్ శాంతిని మనలో డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శాంతిని మనలో డెవలప్ చేసుకుంటామో బయట వాళ్ళలో కనపడుతుంది. మనం ప్రతిదానికి చిరాకు పడుతూ గందరగోళంగా హడావిడిగా పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు బయటి వారు కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి శాంతిని మన లోపల మనం పెంచుకోవాలి. మనం శాంతంగా ఉండడం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం శాంతంగా ఉండడం ప్రయత్నం చేస్తామో అందరిలోనూ శాంత స్వరూపులు కనపడతారు. దానికే మోక్షం అని పేరు. ఆ మోక్ష స్థితిని మీరందరూ పొందాలని ఆకాంక్షిస్తూ హరి ఓం తత్సత్. ఓం శ్రీ